Hello everyone. As part of Telangana Movement series, here we are going to see major movements for Telangana state. Telangana Peasant Revolt 1946 to 1951, Mulki Movement 1952, Telangana Movement Phase 1 1969, Telangana Movement Phase 2 2009 to 2014 June 2nd. మనం ఇప్పుడు తెలంగాణ పీసెంట్ రివోల్ట్ 1946 నుంచి 1951 వరకు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ పార్టీ సపోర్ట్ చేసిందో చూద్దాం. మనకి ఇందులో సిపిఐ పార్టీ చాలా సపోర్ట్ చేసింది. దానికి లీడర్ రావి నారాయణ రెడ్డి. ఎక్కడ స్టార్ట్ చేశారంటే నల్గొండలో స్టార్ట్ చేశారు. ఎవరు? ఫార్మర్స్. అగెన్స్ట్ ఎవరికి ఈ ఫార్మర్స్ రివోల్ట్ అనేది స్టార్ట్ చేశారంటే ల్యాండ్ లార్డ్స్ ఇన్ హైదరాబాద్. ల్యాండ్ లార్డ్స్ ఎవరెవరు వస్తారు? గడిలో ఉండేవారు నిజామ్స్, ఇంకా రజాకార్స్. అప్పటి నిజాం హెడ్ ఎవరు? ఎవరైనా చెప్పగలుగుతారా? లీడర్ ఆఫ్ రజాకార్స్ ఎవరు? నిజాం హెడ్ ఎవరు? గెస్ చేసుకోండి. అప్పటి నిజాం హెడ్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజాం. అప్పటి రజాకార్ లీడర్ వచ్చేసి కాసిం రజ్వీ. మనకి తెలంగాణ పీసెంట్ రివోల్ట్ స్లోగన్ వచ్చేసి దున్నేవాడిదే భూమి. అప్పటి లీడర్ వచ్చేసి రావి నారాయణ రెడ్డి. అతన్ని ఫాదర్ ఆఫ్ పీసెంట్ రివోల్ట్ అని కూడా అంటారు. అప్పుడు 4500 ఫార్మర్స్ అనేది చనిపోయారు ఈ రివోల్ట్లో. రావి నారాయణ రెడ్డి అనే అతను చాలా పెద్ద కీ రోల్ ప్లే చేశారు. ఇక్కడ ఆంధ్ర మహాసభలో వర్క్ డాష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ ఇన్ తెలంగాణ మూమెంట్. రావి నారాయణ రెడ్డి యొక్క నేటివ్ ప్లేస్ ఎక్కడ? యాదగిరి డిస్టిక్, భువనగిరి మండల్, ఇంకా బొల్లపల్ల విలేజ్. బుక్ బై రావి నారాయణ రెడ్డి ఏంటి? వీర తెలంగాణ, నా అనుభవాలు, జ్ఞాపకాలు. ఈ రావి నారాయణ రెడ్డి ఆయనకి ఫస్ట్ హైయెస్ట్ మెజారిటీ, ఇండియాలో ఫస్ట్ పర్సన్ హూ గాట్ హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో. ఏ ఇయర్లో? 1952లో. ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి. రావి నారాయణ రెడ్డి యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి అంటే నా జీవన పథంలో. ఓకేనా అండి? నెక్స్ట్, ఈ రావి నారాయణ రెడ్డి ఒక లైబ్రరీ స్టార్ట్ చేశాడు, రైతు. ఏ ఇయర్లో? 1941లో. ఎక్కడ? సూర్యాపేట డిస్టిక్, చిల్కూర్ మండల్. కానీ దీన్ని రజాకార్స్ బ్యాన్ చేశారు. దాని తర్వాత రైతు బుక్ అని వెల్దుర్తి మాణిక్యరావు స్టార్ట్ చేశారు. దీన్ని కూడా రజాకార్స్ బ్యాన్ చేశారు. ఈ వెల్దుర్తి మాణిక్యరావు ఎవరంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్. అప్పటి జాయిన్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేసిండు. మనకి హైదరాబాద్కి 1948 సెప్టెంబర్ 17కి ఫ్రీడమ్ అనేది వచ్చింది. మళ్ళీ ఈ ఫ్రీడమ్ వచ్చినాక ఈ లైబ్రరీ అనేది రీఓపెన్ అయింది. అప్పుడు దాన్ని బాపూజీ అనే నేమ్ తోటి అప్పటి గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎక్కడ? సూర్యాపేట డిస్టిక్, చిల్కూర్ మండలం.